దేవుడు నేను నమ్మి ఒక భర్తనిచ్చి భార్యనిచ్చి పిల్లల్నిచ్చి ఒక పతివర్త ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తావని దేవుడు నీకు ఇచ్చారు. నువ్వెందుకు ఇంకా పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉన్నావు? యవన కాలంలో భర్తలు చనిపోయి బిడ్డలను పెట్టుకొని నీతి కలిగి బ్రతుకుతున్నారు మహాతల్లులు. నీకు భర్త ఉన్నాడు. కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు భార్య చనిపోతే బిడ్డలను పెట్టుకొని నడుం కట్టుకొని బ్రతుకుతున్నారు కొంతమంది పురుషులు. నీకు భార్య ఉండి కూడా ఎందుకు ఆ పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని విలువ నీకు తెలిస్తే ఆ కుటుంబం కొరకు నువ్వు బద్ధుడు అయి ఉంటావు. ప్రభువా, నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు ఎదురొచ్చే భార్య ఉంది, మీకు స్తోత్రం. నన్ను బాధ్యత కలిగి చూసుకునే భర్త ఉన్నాడు, స్తోత్రం. నాకు ఏమున్నా లేకపోయినా ప్రేమించే భర్త ఉన్నాడు, ప్రేమించే భార్య ఉంది, నన్ను అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారు. అది దేవుడిచ్చినటువంటిది. ఎలాగూ లేకపోతే దేవునికి మొరపెట్టు. నిన్ను నీ కొరకు చింతించే దేవుడు నీ కుటుంబాన్ని కడతారు, నీ కుటుంబంలో అవసరాలు తీరుస్తారు, నీ ప్రతి అవసరం తీర్చేవాడు ఉన్నాడు.